నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అని నీవు ప్రకటించాలి. దీని అర్థం ఏంటంటే మరి పర్మనెంట్ ప్లేస్ మనకి ఇక్కడ లేదు అని మనం ప్రకటించాలి. పర్మనెంట్ ప్లేస్ మనకి ఇక్కడ లేదు. హెబ్రీ పత్రికలో రాయబడతా ఉంది, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ మరి మనుషుల చేత కాదు, దేవుని చేత కట్టబడుతున్నటువంటి ఆ యొక్క బంగారు వీధులు, ఆ బంగారు గృహము, ఆ యొక్క ఇల్లు పొందుకొనుటకు మనం ప్రయాసపడాల. కాబట్టి ప్రకటించమని చెప్తా ఉన్నాడు. ఏం ప్రకటించాలంట? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు వట్టి గడ్డి పువ్వులే, అడవి పువ్వులే ఉంది. దేవుడు దాని మీద శ్వాసమూదగా అది ఎండిపోతుంది, వాడిపోతుంది. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అని ప్రకటించాల. కాబట్టి మన క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఏదో ఒక పొరపాటులో ఉంటాం, ఏది గ్యారంటీ లేదు. కాబట్టి పాప క్షమాపణ మరి దేవుడు అనుగ్రహిస్తాడు. అందరికీ దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన అందరికీ ప్రభువుగా ఉంటాడు. మనము దేవుని విషయంలో జాగ్రత్త గలవారమై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.